అధిక బరువు కారణంగా భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ పారిస్ ఒలింపిక్స్ 2024 నుంచి అనర్హత వేటుకు గురైన విషయం చర్చనీయాంశంగా మారింది. క్వార్టర్ సెమీఫైనల్ మ్యాచ్కి ముందు వరకు 50 కిలోల బరువున్న ఆమె ఫైనల్కి కొన్ని గంటల ముందు బరువు ఎలా పెరిగిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాత్రికి రాత్రే వినేష్ ఫోగాట్ బరువు ఎలా పెరిగిందనే ప్రశ్నకు ఆమె కోచ్, పోషకాహార నిపుణులే సమాధానం చెప్పాలని భారత రెజ్లింగ్ సమాఖ్య డిమాండ్ చేసింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో ఫైనల్ చేరిన వినేష్ ఫోగాట్ స్వర్ణ పతకం సాధిస్తుందని అంతా భావించారు. 50 కేజీల మహిళా రెజ్లింగ్ విభాగంలో పాల్గొన్న ఆమె ఫైనల్ మ్యాచ్కి ముందు కొన్ని గ్రాముల బరువు ఎక్కువ ఉన్నట్లు ఒలింపిక్ కమిటీ గుర్తించింది. దీంతో ఆమె ఫైనల్ ఆడకుండా అనర్హత వేటు విధించింది. ఈ పరిణామంతో 140 కోట్ల మంది భారతీయులు నిరుత్సాహానికి గురయ్యారు. భారత క్రీడాలోకం మొత్తం వినేష్ ఫోగాట్కి మద్దతు ప్రకటించారు. మరోవైపు బరువు తగ్గేందుకు వినేష్ ఫోగాట్ పడిన కష్టం అభిమానులను మరింత దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. రౌండ్ 16 క్వార్టర్ సెమీఫైనల్ మ్యాచ్లకు ముందు వినేష్ ఫోగాట్ బరువు 50 కిలోల కంటే తక్కువే ఉంది. కానీ ఫైనల్ మ్యాచ్కి కొన్ని గంటల ముందు మాత్రం అంతకంటే ఎక్కువ బరువున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఒలింపిక్స్లో ఫైనల్కి చేరిన తొలి భారత మహిళా రెజ్లర్గా చరిత్ర సృష్టించిన వినేష్ ఫోగాట్పై అనూహ్యంగా అనర్హత వేటు పడటం క్రీడారంగంలో చర్చనీయాంశంగా మారింది. కేవలం 100 గ్రాములు అదనపు బరువు కారణంగానే ఆమెపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ విషయంపై భారత రెజ్లింగ్ సమాఖ్య WFI స్పందించింది. సమాఖ్య అధ్యక్షుడు సంజయ్ సింగ్ వినేష్కు అండగా నిలిచారు. రెజ్లింగ్ ఫైనల్కు చేరి పతకం ఖాయం చేసిన వినేష్పై అనర్హత వేటు పడటం దురదృష్టకరం. ఆటతో సంబంధం లేకుండా బరువు విషయంలో ఇలా జరగటం బాధాకరం. కానీ ఇందులో వినేష్ ఫోగాట్ తప్పున్నట్లు కనిపించటం లేదు. ఆమె బరువు గత 2 రోజులుగా స్థిరంగా అంటే 50 కిలోల లోపే ఉంది. కానీ ఫైనల్కు ముందు రోజు రాత్రి ఆమె బరువు పెరిగిపోయింది. రాత్రికి రాత్రి ఇలా బరువు పెరగటం ఏంటి? ఇందుకు గల కారణాలు ఆమె కోచ్, పోషకాహార నిపుణులే సమాధానం చెప్పాలని సంజయ్ సింగ్ అన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై న్యాయపరంగా కూడా ముందుకు వెళ్లనున్నట్టు తెలిపారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వినేష్ ఫోగాట్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రెజ్లర్ బరువును తనిఖీ చేయటం ఆమె కోచ్లు, ఫిజియోథెరపిస్టుల పని అని సీఎం భగవంత్ మాన్ అన్నారు. రెజ్లర్ల కోచ్లు, ఫిజియోథెరపిస్టులు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు. వారంతా పారిస్కు సెలవుల కోసం వెళ్లారా అని సీఎం భగవంత్ మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో క్రీడలు, క్రీడాకారులను పట్టించుకోవటంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని మండిపడ్డారు.